హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హిందూపురానికి సమీపంలో ఉన్నటువంటి కొడిపి చౌడేశ్వరి దేవి ఆలయాన్ని సందర్శించబోతున్నాం. ఈ ఆలయం సుమారు 500 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ కొడిపి చౌడేశ్వరి దేవి ఆలయాన్ని చంద్రవంశపు రాజు సోమేంద్రుడు, ఆయన కుమారుడు ఉత్తంగభుజుడు నిర్మించారని ప్రముఖంగా ఇక్కడ చెప్పుకుంటారు. ఉత్తంగభుజుడు నందన వంశీయుడు, కానీ ఇక్కడ ఆలయ నిర్మాణం చోళతరం శైలిలో ఉంటుంది. ఈ కొడిపి చౌడేశ్వరి దేవి ఆలయం చారిత్రకంగా చాలా ప్రత్యేకత కలిగిన దేవస్థానం. అమ్మల కన్నా అమ్మ ఆ చౌడేశ్వరి దేవి ఆంధ్రప్రదేశ్లోని హిందూపురం తాలూకా కొడిపి గ్రామంలోని కొడిపికి చెరువు అతి సమీపంలో ఈ ప్రసిద్ధ కొడిపి చౌడేశ్వరి దేవి ఆలయం ఉంది. 500 సంవత్సరాల క్రితం చోళవంశ రాజులు నిర్మించిన ఈ ఆలయం అమ్మవారి భక్తుల పాలుట కొంగు బంగారమై విరాజిల్లుతోంది. హిందూపురం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ కొడిపి చౌడేశ్వరి దేవి ఆలయానికి ఆటోలు, సొంత వాహనాల్లో కూడా వెళ్ళవచ్చు. ఈ ఆలయానికి చుట్టుపక్కల గ్రామాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి కూడా అనేక మంది భక్తులు ఈ కొడిపి చౌడేశ్వరి దేవిని సందర్శించడానికి వస్తూ ఉంటారు. ఇక ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు, ఎవరు నిర్మించారు అనే విషయాన్ని మనం కొద్దిగా ప్రస్తావన చేస్తే, సుమారు 500 సంవత్సరాల క్రితం చోళవంశపు రాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెప్తోంది. ఈ కొడిపి చౌడేశ్వరి దేవి ఆలయ చరిత్రలో చంద్రవంశపు రాజు సోమేంద్రుడు, ఆయన కుమారుడు ఉత్తంగభుజుడు అనే రాజులు నిర్మించినట్లు ఇక్కడ శాసనాలు ఉన్నాయి అని స్థానిక ప్రజలు తెలుపుతున్నారు. కానీ ఈ ఆలయం చోళుల శైలిలో ఉండటం వలన చోళులు నిర్మించారు అని కూడా ఇక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. చోళుల సామ్రాజ్యం సుమారు 9వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు భారతదేశంలో అనేక పట్టణాలు వారి ఏలుబడిలో ఉండేవి. ఇక్కడ మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అది ఏమిటి అంటే, ఈ కొడిపి చౌడేశ్వరి దేవి అమ్మవారికి సమర్పించినటువంటి కానుకలు, చీరలు, వస్తువులు ఏవైనా కూడా అమ్మవారి గుడి బయటనే బహిరంగంగానే బయట పెట్టుంటారు. కానీ వాటిని ఎవరూ కూడా తీసుకువెళ్ళే ప్రయత్నం అయితే చెయ్యరు. ఇక్కడికి వచ్చే యాచకులు కూడా ఆ వస్తువులను ఎవరు తాకరు, ముట్టరు. ఇక్కడ స్థానికులు చెప్తున్న కథనం ప్రకారం ఒకానొక సందర్భంలో, ఎందుకంటే అమ్మవారికి అనేక విలువైనటువంటి పట్టు చీరలు కూడా అమ్మవారికి భక్తులు సమర్పిస్తూ ఉంటారు. అలాంటి పట్టు చీరలను కూడా వాళ్ళు బహిరంగంగానే బయట వేసేస్తారు. ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా గుట్టలు గుట్టలు పడేసి ఉంటారు. ఈ అమ్మవారి ఆలయానికి కుడి భాగాన ఇలా అన్ని గుట్టలు గుట్టలుగా అమ్మవారికి సమర్పించినటువంటి చీరలు, వస్తువులు అన్నీ కూడా ఇక్కడే పెట్టుంటారు. ఎంత ఖరీదైన చీరైనా కూడా భక్తులు సమర్పించినటువంటి చీర అమ్మవారికి ఒక్కసారి మాత్రమే ధరింపజేస్తారట. ఆ తర్వాత తిరిగి ఇలా బయట ఇక్కడ ఉన్నటువంటి ఈ చీరల్లోనే కలిపేస్తారట. చూస్తున్నారు కదా ఎంత ఖరీదైన చీరలు ఉన్నాయో, గుట్టలు గుట్టలుగా వేసున్నారు. స్థానికులు చెప్పిన కథనం ప్రకారం ఒకానొక సందర్భంలో అలాంటి పట్టు చీరలు ఇలా బయట పడివేసినటువంటి ఒక పట్టు చీర ఒక మహిళ తీసుకెళ్లడం జరిగిందట. కానీ ఆ రోజు రాత్రే అమ్మవారు ఆ కుటుంబ సభ్యులకు కలలో కనిపించి చెప్పిందట, ఇక్కడ బహిరంగంగా ఉంచినటువంటి నా వస్తువులను ఎవరు అంటరాదు, ముట్టరాదు అని ఆ చౌడేశ్వరి దేవి ఆ కుటుంబ సభ్యులకు చెప్పిందట కలలో. తిరిగి ఉదయాన్నే ఆ కుటుంబ సభ్యులు అమ్మవారి దగ్గర నుంచి తీసుకొచ్చిన పట్టు చీరతో పాటు మరో పట్టు చీరను కలిపి తిరిగి కొడిపి చౌడేశ్వరి దేవి అమ్మవారి దగ్గరికి వచ్చి సమర్పించారట. అంతటి మహిమాన్వితమైన, శక్తివంతమైన దేవత ఈ కొడిపి చౌడేశ్వరి దేవి. ప్రతి మంగళవారం, శుక్రవారం ఈ కొడిపి చౌడేశ్వరి దేవికి ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి పౌర్ణమి రోజు కూడా ఇక్కడ అనేక మంది భక్తులు వచ్చి భజనలు చేసి అమ్మవారి పాటలు, పద్యాలు పాడుతూ జాగరణ చేస్తూ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు స్థానికులు ఆ రోజు రాత్రంతా కూడా భజనలు చేస్తూ, పద్యాలు పాడుతూ, కీర్తనలు పాడుతూ
అంగరంగ వైభవంగా ఆ పౌర్ణమి రోజు అమ్మవారికి పూజలు జరిపిస్తారు. మీరు కూడా శ్రీ కొడిపి చౌడేశ్వరి దేవి అమ్మవారిని సందర్శించి ఆ మహాతల్లి కృపకు పాత్రులై ఆమె దీవెనలు అందుకొని మీరు కూడా మీ కోరికలు తీర్చుకొని ధన్యులు కావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ చౌడేశ్వరి దేవి భక్తులైనటువంటి తొగటవీర క్షత్రియులు ఆమెకు ప్రతి శుక్ర మంగళవారాల్లో ప్రత్యేక పూజలు చేయిస్తూ ఉంటారు. జై చౌడేశ్వరి దేవి.